శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా 12 స్కందాలు గల ఈ భాగవతంలో 4 స్కందాలు పూర్తి చేసాం. 5వ స్కందాన్ని కూడా మనం నిన్నటి వరకు 16 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 17వ భాగం చెప్పుకుందాం. వృషభావతారం గురించి చెప్పుకున్నాం. భగవంతుడి యొక్క అవతారమైన వృషభుడు మనసులో నిశ్చయంగా ఉన్న దేహాభిమానాన్ని వదులుకున్నాడు. కుమ్మరివాడు సారచక్రాన్ని వేగంగా తిప్పి విడిచిపెట్టిన తర్వాత కూడా చక్రం కొంతసేపు తిరుగుతున్నట్లే పూర్వ సంస్కార విశేషం వల్ల ఆయన దేహం పూర్తిగా ఆగిపోలా, ఇంకా తిరుగుతూనే ఉంది. వృషభుడు లింగదేహాన్ని వదిలిపెట్టిన యోగమాయా వాసనల కారణంగా లౌకికంగా దేహధారిగా చరించాడు. అతడు ఈశ్వరేచ్ఛ చేత కోంకణం, వెంకటం, దక్షిణ దేశం, కర్ణాటకం మొదలైన ప్రాంతాల్లో తిరిగి కుటక పర్వత సమీపంలోని ఉపవనం చేరుకున్నాడు. అక్కడ నోటి యందు రాతి ముక్కలను ఉంచుకొని పిచ్చివాళ్లాగా జుట్టు విరబోసుకొని దిగంబరుడై సంచరించాడు. అప్పుడు వీచిన సుడిగాలి విసురుకు దుమ్ము రేగింది. దుమ్ముతో కూడిన గాలికి వెదుళ్ల రాపిడితో ఆ అడవిలో నిప్పంటుకుంది. భయంకరమైన ఆ నిప్పు కార్చిచ్చులాగా అడవినంతా అలముకుంది. ఆ అడవిని పూర్తిగా కాల్చివేస్తూ కబళించింది. ఆ కార్చిచ్చు మంటల్లో వృషభుడు చిక్కుకొని కాలి మరణించాడు. అప్పుడే ఆ వృషభుడి చేతల్ని ఆ ప్రాంతం వారు చెప్పుకోగా అర్హతుడు అనే పేరు గల ఆ రాష్ట్రాధికారి, అంటే రాష్ట్రాన్ని పాలించేవాడు, వృషభదేవుడి యొక్క వృత్తాంతాన్ని విన్నాడు. అతడు తన స్వధర్మాన్ని వదిలిపెట్టి స్వదేశస్థులతో ఆ ఆచారానికి ఆమోదం తెలిపాడు. వృషభదేవుని ఆచరణను తాను కూడా నేర్చుకుని తన బుద్ధి చేత అయోగ్యమైన పాపపు గుర్తులు కలది, వేద దూషణ చేసేది అయిన పూర్ణమైన చెడు మార్గాన్ని నిర్మించి అధర్మ బహుళమైన కలియుగంలో భవిష్యత్తుకు లోబడిపోయి తన రాష్ట్రంలోని మానవులకు అయోగ్యమైన వేద బాహ్య మతం పట్ల మొగ్గేటట్టుగా చేశాడు. అంటే ఒక విరక్తి చెంది ఇందాక మనం చెప్పుకున్నామే మోక్ష ముముక్షు లక్షణాలు ఉన్నవాడు ఆయన. కానీ వీడేమనుకున్నాడు, ఆ రాష్ట్రాన్ని పరిపాలించేవాడు వీడు, ఈయన దిగంబరుడై తిరిగాడు కదా, నేను కూడా దిగంబరుడుగా తిరుగుతాను అని దిగంబర మతాన్ని మొదలుపెట్టాడు అన్నమాట. వాడిని పాషండు లేక పాఖండు అంటారు అటువంటి వాళ్ళని. ఈ మత ప్రభావం చేత కలియుగంలో అధములైన మానవులు నిశ్చయంగా దేవమాయ వల్ల మోహితులయ్యారు. శాస్త్రాల్లో ప్రవచనం చేయబడ్డ స్వధర్మాన్ని విధించు వేదాల ఆదేశాలని, బాహ్య అంతర శౌచాలని, ఆచారాలని వదిలిపెట్టారు. తమకు ఇష్టం వచ్చినట్లు స్వకపోల కల్పితమైన గ్రంథంలోని విధుల్ని ఆచరిస్తూ దేవతలను పరిహసిస్తారు. అసలు ఏం చెప్తున్నదంటే, ధర్మం అంటే ఏంటంటే వేదంలో చెప్పింది ఆచరించడమే ధర్మం, దానికి విరుద్ధంగా ప్రవర్తించడమే అధర్మం. ఇది మామూలు వాళ్ళకి వర్తిస్తుంది, ముముక్షువులకు వర్తించదు. కొందరు వీళ్ళుంటారు కదా, పూర్తిగా విరక్తి చెందిన వాళ్ళు ఇప్పుడు ఆయన అటువంటి వాడు వృషభదేవుడు. ఆ విరక్తి చెంది ఆయన దిగంబరుడిలాగా తిరిగాడు. దేనికి దిగాడు? దానికి ఒక కారణం ఉంది. తనను ఎవరు గౌరవించకూడదు, తనను పిచ్చివాళ్ళలాగా చూడాలి, తన వెంట పడకూడదు అని ఆయన ఆ విధంగా ప్రవర్తించాడు. వీడు అదే మతం అనుకొని ఆ రాష్ట్రాన్ని ఏలేవాడు. వీడు దిగంబర మతాన్ని ప్రచారం చేశాట. ఇలా గొరిగించుకుంటాం, బట్టలిప్పి తిరగటం, ఇవన్నీ చేస్తున్నారట వాడు. అదే ఆచరిస్తున్నారు పవిత్రులు కలియుగంలో. వాళ్ళు అపవిత్ర వ్రతాలని పాటిస్తున్నారు, అధర్మాలు పెచ్చు పెరిగాయి. ఇదంతా కూడా ముందు జరగబోయేది కూడా భాగవతంలో చెప్పారనమాట. ఇప్పుడు ఉన్నారుగా కొంతమంది మనకు దేవుడు లేడని, అట్లా ముందు జరగబోయేది కూడా చెప్తున్నారు ఆ మతం వల్ల. ఇక రజోగుణంతో నిండిన మనస్సు గల పురుషులకు మోక్ష మార్గం ఉపదేశించడం కోసమే వృషభుడి యొక్క అవతారం వచ్చింది. 7 సముద్రాలతో ఉన్న ఈ ద్వీపాల్లోని జనులు దివ్యమైన ఎవని అవతార లీలలను కీర్తిస్తారో, ఎవడు ఎంతో కీర్తి గడించిన ప్రియవ్రతుని వంశంలో జన్మించాడో, ఎవడు లోకాలకు ఆది అయిన
పురాణ పురుషుడు అలాంటి వృషభదేవుడు భూలోకంలో అవతరించి కర్మ సంబంధం లేని మోక్ష ధర్మాన్ని ప్రబోధించాడు. యోగమాయ వల్ల తనకు తామై లభించిన సిద్ధులన్నిటినీ కూడా తృణీకార భావంతో తిరస్కరించాడు. అలాంటి మహావ్యక్తికి సిద్ధుల కోసం ప్రయత్నించే యోగీశ్వరుడు ఏ విధంగా సాటి అవుతారు? రేపు మనం 17వ భాగాన్ని చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకోరా హారతి ఇదిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణం మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉండివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా మాయటు జనించే. ఆ మాయ నుండి వేరే మాయా ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు. నీ లీలాతల విస్తారణకే విశ్వము సృష్యాయే. బ్రహ్మాండముల రచనము మాకు ఎలా చూపేవు బాబా ఎలా చూపేవు. తుకారామే కృపాలుడంటూ సాయిని కీర్తించే. చేకోరా హారతి ఇదిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా.